అయితే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 1 2 3 4 5 టర్మ్స్ ఉన్నాయి. అంటే 4th డిగ్రీ ఉంటే 5 టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు సెకండ్ డిగ్రీ అనుకోండి, సెకండ్ డిగ్రీ అంటే 2 + 1 అంటే 3 టర్మ్స్ ఉంటాయి. 1 2 3 టర్మ్స్, కంప్లీట్ 1. ఇన్కంప్లీట్ అంటే దాంట్లో కొన్ని టర్మ్స్ మిస్ అయి ఉంటాయి. అలాంటి వాటిని కాదు, కంప్లీట్ ఎక్స్ప్రెషన్ లో, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2 ఉంటుంది, అందులో 2 + 1 అంటే 3 టర్మ్స్ ఉంటాయి. నోట్ చేసుకోండి. నోట్, ఇఫ్ ఏ పాలినామియల్ having a nth degree, then the number of terms consisting, or number of terms contain, number of terms contain in the complete polynomial, if a polynomial having the degree n, then the number of terms contained in that complete polynomial is n plus 1. లీనియర్ అయితే ఇప్పుడు సపోజ్ ఇక్కడ లీనియర్ అని చెప్పాను, దాని డిగ్రీ 1 అది అంటే దాంట్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే 2 టర్మ్స్ ఉంటాయి. ఇక్కడ 2 టర్మ్స్. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు జీరో పాలినామియల్ అంటే ఓన్లీ జీరోని జీరో పాలినామియల్ అంటే, ఎందుకంటే ఆ పాలినామియల్ లో కోఎఫిషియెంట్స్ అన్ని జీరోస్ అయి ఉంటాయి. కోఎఫిషియెంట్స్ జీరో అయితే 0 ఇంటూ ఏదన్నా ఎక్స్ వేరియబుల్ ఉందనుకోండి, ఎక్స్ వై వాట్, 0 ఇంటూ ఎనీథింగ్ 0 0 0 0 అయిపోతుంది. అన్ని యాడ్ చేస్తే మళ్ళీ 0, ఫైనల్ గా 0. ఇన్ దిస్ కాన్స్టెంట్స్ ఎక్సెప్ట్ 0 రిమైనింగ్ ఆల్ ఆర్ కాన్స్టెంట్ పాలినామియల్స్. మిగతావన్నీ కాన్స్టెంట్ అంటారు. జీరోని మాత్రము జీరో పాలినామియల్ అని అంటారు. ఇది లీనియర్, ఇది కాన్స్టెంట్, ఇది క్వాడ్రాటిక్, ఇది బై క్వాడ్రాటిక్. క్యూబిక్ చెప్పండి. క్యూబిక్ పాలినామియల్ స్టాండర్డ్ ఫామ్ చెప్పండి. వెరీ గుడ్. ax³ + cx² + dx + e, ఇది క్యూబిక్ పాలినామియల్. సో ఈ డిగ్రీస్ గురించి బాగా తెలుసు. ఏ రోజు టాపిక్ ఆ రోజు నేర్చుకుంటా వస్తున్నారనుకోండి, మీరు ట్రాక్ లో పడిపోతారు. ఇది మనకెందుకులే అనుకుంటే కష్టము. వినాలా, విని నేను అడిగే క్వశ్చన్స్ కి సమాధానం చెప్పగలిగినారు అంటే సో మీరు అర్థం చేసుకుంటాడారు. లేజీగా ఉండొద్దండి. రైట్. నెక్స్ట్ ఏంటంటే వాల్యూ. రైట్. నెక్స్ట్ హెడ్డింగ్, సైడ్ హెడ్డింగ్ ఈజ్ వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్. ఒక పాలినామియల్ కి వాల్యూని ఎలా కనుక్కోవడం? నేను డిక్టేట్ చేస్తాను, నోట్ చేసుకోండి. అదంతా రాయలేను, నోట్ ఇట్ డౌన్. ఏంటంటే వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్. నెక్స్ట్ కాన్సెప్ట్, వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్. సో వాల్యూ ఆఫ్ ఎ పాలినామియల్, సో దేన్ని వాల్యూ అని అంటారు? వాల్యూ ఆఫ్ పాలినామియల్. రైట్. If p of x is a polynomial, if p of x, you know that how to write that p of x, దీన్ని p of x and p of x is a polynomial. P of x is a polynomial in x. P of x is a polynomial in x అన్న వేరియబుల్ లో ఉన్నటువంటి ఒక పాలినామియల్. And if k is a real number, k అనేది ఒక రియల్ నంబర్, అండ్ k is a real number, then the value obtained OBTAINED, the value obtained by replacing x by k. By
by replacing x by k, by replacing replacing x by k in p of x is called the value of x at x equals to k. Is the value of p of x at x equals to k, and it is denoted by p of k. Okay, now what is meant by value of the polynomial? Suppose if the p of x is a polynomial in the variable x. ఇప్పుడు ఒక పాలినామియల్ ఉంది, x అనే వేరియబుల్ లో ఒక పాలినామియల్ ఉంది. ఈ x ప్లేస్ లో when I replaced x by any constant k is a real value, you can take by any real value in that x, then what you get, that value is nothing but the value of the polynomial if the x is equals to k, denoted as p of k. Okay, I will give some examples. Suppose example 1, p of x is equals to x square minus 5x minus 6. ఇది ఏ పాలినామియల్ అయినా, which type of polynomial it is? x square minus 5x minus 6. Quadratic polynomial, sir. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇప్పుడు నేను అడుగుతాను వాల్యూ కనుక్కోవాలి. ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ p of 2, p of 3, p of 1 అండ్ p of 0 ఇట్లా అన్నాను అనుకోండి. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే ఎక్స్ ప్లేస్ లో వీటిని రీప్లేస్ చేయాలి ఈ పాలినామియల్. ఇప్పుడు ఫస్ట్ p of 0నే కనుక్కుందాం. p of 0 అంటే ఎక్స్ ప్లేస్ లో 0ని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 0 స్క్వేర్ 5x అంటే 5 ఇంటూ ఎక్స్ అని అర్థం. 5 ఇంటూ 0 మైనస్ 6 అంటే ఎక్స్ ఎక్కడుంటే అక్కడ 0ని సబ్స్టిట్యూట్ చేశా. 0 స్క్వేర్ అంటే 0, 5 ఇంటూ 0 0 మైనస్ 6. ఇక్కడ 0 మైనస్ 0 మైనస్ 6 ఏమవుతుందంటే మైనస్ 6 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ వెన్ ఎక్స్ ఈక్వల్స్ టు 0. ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఆ పాలినామియల్ యొక్క వాల్యూ అదనమాట. నెక్స్ట్ మిగతావి కనుక్కోవచ్చు మీరు. డూ దిస్ మీరే చేయండి. p of 2, p of 3, p of 1 స్క్వేర్ మైనస్ 5 ఇంటూ 1 మైనస్ 6. 1 స్క్వేర్ అంటే ఏంటి 1 స్క్వేర్ అంటే 1, 5 1s are 5 మైనస్ 6. ఇప్పుడు ఇదేం